వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు ఉన్నారు. రామ్ మెట్టు గారికి లైఫ్ కోచ్గా ఒక 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆయన మంచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇవాళ మనము ఆయనతో మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే, క్షణికావేశంలో చేయకూడని నేరాలు చేస్తూ ఉన్నారు, తల్లి అని కూడా మర్చిపోతూ ఉన్నారు, ప్రేమికులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అసలు వాళ్ళు కోపం కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, ప్రాణాలు తీస్తూ ఉన్నారనమాట. సో బోరబండలో జరిగిన ఘటన ఇది. తల్లి క్షణికావేశంలో, అంటే వాళ్ళ యానివర్సరీ ఉంది, యానివర్సరీకి హస్బెండ్ బయటికి వెళ్ళడం కుదరదన్నాడు. అంత దానికి ఆమె కోపం వచ్చి ఇద్దరు పిల్లలు, తనకి ఒకరు 2 years ఒకరు 5 years, ఇద్దరిని కూడా గొంతు నులిమి చంపేసి తను కూడా ఉరివేసుకుందనమాట. సో ఏం చేస్తున్నారో చూడండి, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండట్లేదు, అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ఎందుకండి అసలు అసలు ఎవ్వరికి కూడా కోపం కంట్రోల్లో ఉండదు, ప్రేమ కంట్రోల్లో ఉండదు, ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఒక తల్లి, పిల్లలంటే సర్వస్వం పిల్లలకి, తల్లికి అసలు అంటే పెళ్లి చేసుకున్నాక భర్త సర్వస్వం ఉంటుంది, ఆ తర్వాత ప్రేమ మొత్తం కూడా ఒక మదర్కి పిల్లల మీదకే పోతుంది. అలాంటిది ఆమెకి ఎంత ఆవేశం వచ్చినా తన పిల్లల్ని చంపాలని తను ఎలా అనుకుంది? అసలు ఇట్లా క్షణికావేశానికి గురై చేయకూడని నేరాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇంత ఆవేశం వచ్చినప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకునేది? ఆవేశం ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఇట్స్ నాట్ దాట్ అసలు కొందరికి కోపమే రాదు, లేకపోతే అలా ఏం కాదు. ప్రతి ఒక్కరికి ఆవేశం అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాము అనేది ఇట్ మేక్స్ ది డిఫరెన్స్ అనమాట. సో మెనీ ఏ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, అలా ఆవేశంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే సూసైడ్ చేసుకుంటారు ఆవేశంలో, కొందరు చంపేస్తూ ఉంటారు, కొందరు కొట్టడము, ఫిజికల్ అబ్యూస్ చేయడము, ఓరల్గా అబ్యూస్ చేయడం, ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. బట్ మనం ఆవేశంలో చేసే పని ఏదన్నా సరే అది ఇర్రివర్సిబుల్ అనే ఒక థాట్ వీ హ్యావ్ టు హ్యావ్. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్లీ చూసుకుంటే, లైక్ మీరు చెప్పిన ఈ ఘటన ఏదైతే ఉందో, యానివర్సరీకి మనం రెస్టారెంట్కి వెళ్దాము అని వైఫ్ అడిగితే కుదరదు అని చెప్పినందుకు పిల్లల్ని చంపేయటము, అందుబాటులో వాళ్ళే కదా ఉన్నది, చంపేయటము, తను చనిపోవడము, ఇవన్నీ అంటే మెంటలీ అసలు ఎంత ఇదైపోతున్నారు అంటే, ఇంబ్యాలెన్స్గా ఉంటున్నారు అనేది ఇక్కడ అర్థమైపోతుంది మనకి. దీనికి ఒక ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషనల్ బాండింగ్ అనేది కరెక్ట్గా ఏర్పడట్లేదండి బిట్వీన్ పీపుల్. లైక్ బిట్వీన్ ఇప్పుడు రిలేషన్షిప్స్లో కూడా చూసుకుంటే కనుక, పార్ట్నర్స్కి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వట్లేదు. ఎందుకు ఫామ్ అవ్వట్లేదు అని అంటే, దానికి అది ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే, ల్యాక్ ఆఫ్ టైం కమిట్మెంట్. ఇప్పుడు చూడండి, కరెంట్ ఉన్న ఈ జనరేషన్లో చూసుకుంటే కనుక, ఈ కాంపిటీషన్ని తట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి కొందరైతే 2 jobs చేయండి వర్కౌట్ కాదు. దే హ్యావ్ టు డూ మల్టిపుల్ జాబ్స్, లేదనంటే ఓవర్ టైం చేయడం, ఇలాంటివి తప్పదు, చేయాల్సిందే. సో ఓవర్ టైం చేసుకుంటూ, మల్టిపుల్ జాబ్స్ చేసుకుంటూ, లేకపోతే పార్ట్ టైం ఇంకోటి ఏదో చేసుకుంటూ ఇలాంటివి చేయడం వల్ల పర్సనల్ స్పేస్ అనేది బాగా తగ్గిపోతుంది. లైక్ పర్సనల్ టైం విత్ ది స్పౌస్ అనేది తగ్గిపోతుంది. మనము అసలు ఆ స్పౌస్కి టైమే ఇవ్వట్లేదు అని అంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేదానికి స్కోప్ ఎక్కడుంది? అసలు లేదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పౌస్ తోటి మనకున్న రిలేషన్షిప్పే వీక్ ఉండడం వల్ల ఇలా ఏదైనా కోపంలో లేకపోతే బాధలో ఏదైనా చేయాలన్నా కూడా వెనకాడట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. సరే, స్పౌస్కి ఇంకా ఇద్దరు పార్ట్నర్స్కి మధ్యలో రిలేషన్షిప్ సరిగ్గా రావట్లేదు, సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు అని అంటే, ఓకే, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ బిజీ, ఆర్ సమ్టైమ్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బిజీ విత్ వర్క్, అవ్వట్లేదు అనుకోవచ్చు. పిల్లలతో కూడా ఇప్పుడు చూడండి, ఆమె పిల్లల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. సో పిల్లలతో కూడా ఆ రిలేషన్ ఎందుకు ఏర్పడట్లేదు అని అంటే, ఎర్లియర్ ఇంతకు ముందు ఏంటంటే చిన్నపిల్లల్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు, రైట్? ఇప్పుడు తల్లి దగ్గరుండి చూసుకునేది. అది మిల్క్ ఇవ్వడం దగ్గర నుంచి, స్నానం చేపించడము, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డైపర్స్ చేంజ్ చేయడం, లేదా అంతకుముందు లంగోటీస్, ఈవెన్ ఎవ్రీథింగ్ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్. తో ఫీడింగ్ దగ్గర నుంచి మాట నేర్పించడం అన్నీ కూడా మదర్ చేసేది. కరెంట్ టైమ్స్లో చూడండి, మేబీ బికాస్ షీఈస్ వర్కింగ్ అవ్వచ్చు, రైట్? సో వర్కింగ్ విమెన్ ఉన్నప్పుడు ఏంటంటే నానీస్ని పెట్టేసుకుంటున్నారు, రైట్? సో నానీని పెట్టుకున్నప్పుడు ఏంటంటే, ఆబ్వియస్లీ ఈ పనులన్నీ చేసేది ఎవరు? నేను డబ్బులు ఇస్తున్నా కదా, నానీయే చేయాలి. సో ఒక నానీ ఇవన్నీ టేక్ ఓవర్ చేయడము, బ్రెస్ట్ ఫీడింగ్ అయినంత వరకు ఓకే ఫైన్. అది తప్ప
ఇంకా నథింగ్ ఎల్స్. చూసుకోవడము, ఆడిచ్చడము, అన్నిటికీ ఒక పర్సన్ని పెట్టేసుకుంటారు. సరే వర్కింగ్ కాదన్నప్పటికీ కూడా మోస్ట్ టైమ్స్ ఏమవుతారంటే ఇట్లా కొందరు మదర్స్ ఏం చేస్తారనంటే దే స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా. ఇప్పుడు ఫోన్ నా దగ్గర లేదనుకోండి, నేను శ్రద్ధతో ఒక పాపని ఆర్ బాబుని దగ్గర తీసుకొని నేను ఇంటరాక్ట్ అవుతే ఆ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. సో అసలు నా ఫోకస్ మొత్తం ఇక్కడ రీల్స్ మీద పెట్టుకొని ఇక్కడ పిల్లలకి తినిపించడము, పిల్లల్ని ఆర్పిడము, లేకపోతే ఏదో మ్యూజిక్ పెట్టేస్తే వాళ్ళు పడుకుంటారు కదా, లేకపోతే వాళ్ళ పాటకి వాళ్ళు ఉంటారు కదా అని అనుకొని అసలు వాళ్ళ మీద ఫోకసే రావట్లేదు అనుకోండి, వాళ్ళతో టైమే స్పెండ్ చేయట్లేదు అనుకోండి, రిలేషన్షిప్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో అలా ఏంటంటే బిట్వీన్ పార్ట్నర్స్ అవ్వచ్చు, బిట్వీన్ పేరెంట్స్ అండ్ కిడ్స్ అవ్వచ్చు, రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఫామ్ అవ్వకపోవడానికి లేదా స్ట్రాంగ్గా ఫామ్ అవ్వకపోవడానికి ప్రైమరీ రూట్ కాజ్ ఏంటిది అంటే ల్యాక్ ఆఫ్ టైం. సో ఈ టైం అనేది స్పెండ్ చేశారు అని అంటే ఆ ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయింది అని అంటే ఇలాంటి పనులు చేయరు. ఏదో ఆవేశంలో ఎవరో ఏదో అన్నారు కదా అనేసి పిల్లల్ని చంపేయడము. మన పేరెంట్స్కి కూడా చాలా కోపం వచ్చేది మనం చేసిన విషయాలలో, కానీ మ్యాక్సిమం దట్ దే డిడ్ ఇస్ లైక్ దే యూస్ టు పనిష్ us. ఫిజికల్గా లేవో స్టిక్ తీసుకొని కొట్టడము, బెల్ట్ తీసుకొని కొట్టడం వరకు చేశారు అంతే తప్ప మరీ ప్రాణాలు తీసేయడము, ఇలాంటి ఇంత టార్చర్ పెట్టడము ఇట్లాంటివి లేకుండే. రైట్. సో ఎవరికన్నా సరే ఎందుకు అంటే అప్పట్లో ఆ రిలేషన్షిప్ వాజ్ దేర్. అరే నా కొడుకు, అరే నా కూతురు అనే ఒక థాట్ అనేది ఆపేది. ఎంతవరకు పనిష్ చేయాలో అంతవరకే చేసేవాళ్ళు అంతే. బట్ ఇప్పుడు చూస్తే కనుక ఆ రిలేషన్షిప్సే కరెక్ట్గా లేవు కాబట్టి మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాయి. ఇట్లాంటి పనిష్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆవేశంలో చంపడానికి కూడా వెనకాడట్లేదు అని అంటే బికాస్ ప్రాపర్ రిలేషన్ ఫామ్ అవ్వలేదు కాబట్టి. అంటే ఇలా క్షణికావేశంలో అది కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఒక అంటే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏమైనా టిప్స్ ఇవ్వగలరా? ఒకటి చెప్తానండి, ఒక రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చెప్తాను నేను. ఒకటి, ఎంత షార్ట్ టెంపర్డ్ పర్సన్ ఉన్నా సరే కొన్ని సినారియోస్లో వాళ్ళ రియాక్షన్ ఒకలాగా ఉంటుంది, కొన్ని సినారియోస్లో ఇంకోలాగా ఉంటుంది రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు షార్ట్ టెంపర్ ఉంది, లైక్ సపోజ్ ఐ కాంట్ కంట్రోల్ మై ఎమోషన్స్. రోడ్డు మీద పోయే సమ్ ఎక్స్ పర్సన్ నన్ను ప్రొవోక్ చేస్తే నేను రియాక్ట్ అయ్యే తీరు ఒకలాగా ఉంటుంది. నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు నన్ను ప్రొవోక్ చేస్తే నా రియాక్షన్ ఒకలాగా ఉంటుంది. నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే నాకంటే ఇప్పుడు సపోజ్ నా మేనేజరే అవ్వచ్చు, నా CEO అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, వాళ్ళు కనుక నన్ను ప్రొవోక్ చేశారనుకోండి అలానే రియాక్ట్ అవుతానంటే కాను, కంట్రోల్డ్ ఉంటాను. ఇప్పుడు లైక్ దెర్ ఈస్ ఎ కంట్రోల్, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఎమోషన్స్ అవ్వచ్చు, నా నోటు మీద కంట్రోల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నన్ను నా మేనేజరో నా CEOనో నన్ను ఏమైనా అంటున్నారు అని అంటే కనుక ఐ విల్ స్టిల్ స్టే కామ్. ఇంకా అది మరీ ఒక పీక్స్లోకి వెళ్ళిపోతే తప్ప ఐ విల్ స్టిల్ స్టే కామ్. రైట్. ఈ కామ్నెస్ మీరు మీ మేనేజర్తో చూపించగలుగుతున్నారు, మీ CEOతో చూపించగలుగుతున్నారు, మీ వైఫ్తో ఎందుకు చూపించట్లేదు, మీ పిల్లలతో ఎందుకు చులకన్నా? దట్ ఈస్ ద రీజన్. అంటే ఎంత మీరు షార్ట్ టెంపర్డ్ ఉన్నా సరే ఒక దగ్గర మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఇంకో దగ్గర చేయట్లేదు మీరు అని అంటే దట్ ఈస్ యువర్ చాయిస్, దట్స్ యువర్ పర్సనల్ చాయిస్. సో అలా కాకుండా మీరు అందరినీ ఒకేలాగా ట్రీట్ అంటే కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంట్రోలింగ్ ఇట్. సో నువ్వు కంట్రోల్ ఎందుకు తప్పుతున్నావు అని అంటే నీకు తెలుసు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ పెద్ద సివియర్గా ఉండదు అనేసి తెలుసు. సో అలా కాకుండా కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారు కాన్సిక్వెన్సెస్ ఉండవేమో అనేసి, కానీ మన స్పౌస్ మీద లేకపోతే మన కిడ్స్ మీద మనం కంట్రోల్ తప్పి చేసే పనులు ఏవైతే ఉంటాయో ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ది రిలేషన్షిప్ పర్మనెంట్లీ అండి. ఒక్కసారి గ్యాప్ అనేది క్రియేట్ అయింది అని అంటే యూ కాంట్ బ్రిడ్జ్ ఇట్ ఇన్ అగైన్. సో అది గ్యాప్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన ఎమోషన్స్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే సర్టన్ టిప్స్. ఒకటి, మీరు ఇమోషనల్లీ టూ హైలో ఉన్నప్పుడు మాట్లాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపేసేయండి, అక్కడికి కాన్వర్జేషన్కి బ్రేక్ ఇవ్వండి. ఒక 2 minutes 3 minutes బ్రేక్ ఇవ్వండి, లేదా 5 minutes బ్రేక్ ఇవ్వండి. గెట్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్, కమ్ బ్యాక్ అండ్ దెన్ టాక్. అప్పుడు ఏంటంటే మన నోరు జారటము, లేతే ఏదో కొన్ని నోట్ల నుంచి కొన్ని మాటలు దొల్లేస్తూ ఉంటాయి మనకి, అవన్నీ అవ్వకుండా చూసుకోవడానికి బెస్ట్ టెక్నిక్ ఏంటిది అని అంటే టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దాట్ సిచ్యువేషన్. ఒక 5 minutes, కమ్ బ్యాక్ అండ్ దెన్ డీల్ విత్ ఇట్. అంతేగాని బ్రేక్ తీసుకోకుండా నాకు తెలిసిన ఆవేశం పీక్లోకి వెళ్ళిపోతుంది బట్ స్టిల్ ఐ విల్ టాక్, స్టిల్ ఐ విల్ డీల్ విత్ ఇట్ అని అంటే ఆబ్వియస్లీ నోరు జారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ డీవియేట్ ఫ్రమ్ ది యాక్టివిటీ. సో ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవడమే కాకుండా మేబీ సంథింగ్ దట్ యూ లైక్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా అక్కతో మాట్లాడడం నాకు ఇష్టం. సో నాకు
కోపం వచ్చేస్తుంది ఇక్కడ. మేబీ గివ్ అర్ ఎ కాల్ అండ్ దెన్ టాక్ టు హర్, షీ విల్ ఎక్స్ప్లెయిన్, షీ విల్ కౌన్సిల్ ఆర్ షీ విల్ కామ్ యూ డౌన్. లేదా నా స్పౌస్ తోటే మాట్లాడడం నాకు ఇష్టం, ప్లీజ్ డూ దాట్. సో అట్లా ఏంటంటే మీకు ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఆ సిచ్యువేషన్ వాళ్ళకి కాల్ చేస్తే మనం ఏంటంటే ఇష్టమైన పర్సన్ తోటే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కోపం అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో అలా మీరేంటంటే మీకు ఎవరైతే ఇష్టమో ఆ పర్టికులర్ పర్సన్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఆ సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ మన ఎమోషన్స్ అనేది కంట్రోల్లోకి తొందరగా వస్తుంది. ఓకే, ఇంకా ఈ ఇన్సిడెంట్లో ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లైఫ్ వాల్యూ ఇదా, ఒక యానివర్సరీకి వెళ్ళలేదని 3 ప్రాణాలు పోవడమా ఇక్కడ అంటే ఎందుకు తెలియట్లేదు. ఒక 22 ఏళ్ళు బ్రతికావు నువ్వు, ఈ 22 ఇయర్స్లో నువ్వేం తెలుసుకున్నావు జీవితం గురించి? 2 ప్రాణాలను తీసేసి నువ్వు చనిపోయి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో లైఫ్ వాల్యూ ఎందుకు తెలియట్లేదు, లైఫ్ గురించి తెలుసుకోవడం ఎట్లా అసలు? లైఫ్ వాల్యూ ఎందుకు తెలియట్లేదు అంటే తెలపట్లేదు కాబట్టి తెలియట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకనంటే మీరు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా నువ్వు లైఫ్లో ఇదవ్వాలి, నువ్వు లైఫ్లో అదవ్వాలి, నువ్వు లైఫ్లో నీ ఎయిమ్ ఇది, నువ్వు డాక్టర్, నువ్వు ఇంజనీర్, ఇవన్నీ చెప్తున్నారు కానీ నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలి అని ఎవరైనా చెప్పారా అసలు? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అని అంటే మై ఎయిమ్ ఇస్ టు బికమ్ దాట్ దిస్ అనుకుంటే ఇవన్నీ చెప్తా ఉంటారే తప్ప లైఫ్లో హ్యాపీగా ఉండడం ఈజ్ మై ఎయిమ్ అని ఎవరు చెప్పలేదు. బట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బీ హ్యాపీ, రైట్? సో అది చిన్నప్పటి నుంచి నేర్పక ఈ కాంపిటీషన్ ఎట్లా తట్టుకోవాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. టు అన్ ఎక్స్టెంట్ ఆ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. బట్ అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఓకే టు హ్యావ్ లెసర్ మనీ ఆర్ డూ సంథింగ్ విచ్ విల్ ఫెచ్ యూ లెసర్ మనీ బట్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ఇట్. ఇలాంటి కాన్సెప్ట్స్ లేవు మన దగ్గర. పద్దాక అన్నిటికీ ఏంటంటే డబ్బుతో ముడిపెట్టడము, హ్యాపీనెస్ అని అంటే ఇవి చేస్తేనే హ్యాపీనెస్. ఈర్ష, ఇది కూడా ఇట్ ప్లేస్ ఎ కీ రోల్. ఇప్పుడు ఇందాక ఈ కీసే తీసుకుంటే కనుక యానివర్సరీకి మా ఫ్రెండ్ వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారు, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు, మనం కూడా యానివర్సరీకి అలాగే చేసుకోవాలి, రైట్? సో ఏమి లేని వాళ్ళు వాళ్ళే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మనం ఎందుకు చేసుకోవద్దు అని ఇట్లా ఈ కంపారిజన్స్ కూడా అవుతూ ఉంటాయి చూడండి. వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు చాలా మంది. సో ఇలా ఏంటంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రూవింగ్ యువర్ వర్త్ టు సమ్వన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రూవింగ్ యువర్ వర్త్ టు యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ బీయింగ్ హ్యాపీ. అది తెలుసుకొని నువ్వు హ్యాపీగా ఉంటే దట్ ఈస్ ద డే. అంటే ఆ రియలైజేషన్ వస్తుంది చూడండి, అప్పుడు మనకి ఈ కోపాలు తాపాలు ఇవన్నీ పోయి ప్రశాంతంగా ఉండడం అనేది నేర్చుకున్న రోజు యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. చిన్నప్పటి నుంచి ఇవి నేర్పించాలి అని కోరుకుందాం, ఎందుకంటే ఇలాంటివి ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో. లైఫ్ వాల్యూ తెలియాలి, లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి అని అనుకోవాలి, కానీ ఎంతసేపు డబ్బు ఇదే కాదు కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.